యావరేజ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ మీకు ఒక డేటా అనేది తీసుకొచ్చాను. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ XYZ అండ్ అలాగే సేల్స్ 4 క్వార్టర్స్‌కి రిలేటెడ్ ఉన్నాయి. వీటికి మనం ఒక్కసారి కామాస్ ఇచ్చేద్దామండి. మొత్తం సెలెక్ట్ చేసుకుంటాము. కామా ఇచ్చేస్తాము. ఈ డెసిమల్స్ వద్దు అనుకుంటే మనము డెసిమల్‌కి కూడా తీసేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ప్రొడక్ట్ ఎక్స్ యొక్క యావరేజ్ సేల్స్ కావాలండి. మనకి రిపోర్ట్ జనరేట్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం. మనకి ప్రొడక్ట్ యొక్క యావరేజ్ సేల్స్ అనేది కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాము ఆ యావరేజ్‌ని ఎలా తీయాలో. యావరేజ్‌ని కనుక్కోవడానికి మనకి 2 వేస్‌లో చేయొచ్చండి. ఒకటి సమ్ యూజ్ చేసి, ఇంకొకటి యావరేజ్ ఫార్ములా డైరెక్ట్‌గా యూజ్ చేసి. సమ్ యూజ్ చేసి ఎలా యావరేజ్ తీయాలో చూద్దామండి. ఫస్ట్ మనము సమ్ చేసేద్దామండి. SUM సమ్ అని కొడతాము. మనము సమ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ అన్ని క్వార్టర్ యొక్క సేల్స్‌ని మనము తీసుకుంటాము. సమ్ చేద్దాము. ఇది ఈ ఫంక్షన్‌ని క్లోజ్ చేసేసి ఎంటర్ చేసేద్దాం. మనకి సమ్ వచ్చింది కదండీ! ఇప్పుడు మనకి యావరేజ్ అంటే ఎలా వస్తుందండి? టోటల్ సమ్ డివైడెడ్ బై మనం ఎన్ని ప్లస్ చేసామండి? 1, 2, 3, 4 డివైడెడ్ బై 4 అండి. అప్పుడే కదా మనకి యావరేజ్ వస్తుంది. సో, మీరు ఫార్ములా అనేది మాన్యుయల్‌గా టైప్ చేయొచ్చు. ఫార్ములా టైప్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈక్వల్స్ టు పెట్టేసి మనకి ఇది కదండీ టోటల్. సో, టోటల్ ఇది సెలెక్ట్ చేసుకోండి. డివైడెడ్ బై మనకి ఏం చేయాలండి 4. 4 కదండీ డివైడెడ్ బై 4. ఇప్పుడు మీరు ఎంటర్ అనేది ఇచ్చేసేయండి. ఇది మనకి యావరేజ్ అన్నమాట. అంటే సమ్ యూజ్ చేసి యావరేజ్ ఫస్ట్ సమ్ కనుక్కోండి. ఆ తర్వాత మాన్యుయల్‌గా సమ్ డివైడెడ్ బై 4 అనేది చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అలా కాకుండా ఈ ప్రాసెస్ అంతా లేకుండా డైరెక్ట్‌గానే యావరేజ్ ఫార్ములా అనేది మీరు ఇచ్చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మీరు యావరేజ్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ చేస్తే మీకు యావరేజ్ ఫంక్షన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఏం అడుగుతుంది అంటే నంబర్ 1, నంబర్ 2 అంటే వేటిని ప్లస్ చేయాలి? వేటికి యావరేజ్ తీసుకోవాలో మనకు అడుగుతుందండి. ఈ 4కి యావరేజ్ తీయాలి కాబట్టి ఈ 4ని సెలెక్ట్ చేసి తర్వాత ఫంక్షన్ అనేది క్లోజ్ చేసేసేయండి. ఫంక్షన్ క్లోజ్ చేయాలంటే ఎలాగండి? బ్రాకెట్‌తో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఎంటర్ అనేది ఇచ్చేసేయండి. చూసారండి? మనకి యావరేజ్ అనేది రెండిటికి సేమ్. ఇక్కడ యావరేజ్ అదే చేస్తుందనమాట. అదే వీటికి సమ్ చేసి డివైడెడ్ బై 4 అనేది చేసి డైరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది. యావరేజ్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు. అలా కాకుండా మనకి తెలిసిన మాన్యువల్ మెథడ్‌లో కూడా మనం చేసి చూసాం. అండ్ ఇప్పుడు తర్వాత మిగతా ప్రొడక్ట్స్‌కి కూడా ఇదంతా మళ్ళీ అప్లై చేయాలా అంటే లేదండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఒక్కసారి ఫార్ములా వేసి తర్వాత ఇక్కడ చూసుకున్నారు కదండీ! మీకు కార్నర్‌కి వెళ్తే డార్క్ బ్లాక్ కలర్‌లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దాంతో మీరు డబుల్ క్లిక్ చేసి కిందకనేది డ్రాగ్ చేసుకోవచ్చు. మీకు దాని తర్వాత ఉన్న వీటన్నిటికి కూడా యావరేజ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో, ఇదండి యావరేజ్ యూజ్ చేయడం. సమ్ యూజ్ చేసి మాన్యుయల్‌గా చేయొచ్చు. లేకుంటే డైరెక్ట్‌గా యావరేజ్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చండి. 2 వేస్‌ని మనం డిస్కస్ చేసుకున్నాం.